నమస్తే. రిలయన్స్ జియో, రిలయన్స్ పెట్రోలియం, రిలయన్స్ రిటైల్ ఇలాంటి సామ్రాజ్యం ఒకటి ఉంటేనే దేశం ఎంతో మారింది. అలాంటిది ఇండియాలో రాబోయే రోజుల్లో మరో 100 రిలయన్స్ లాంటి కంపెనీలు పెట్టబోతున్నాయట. ఇది ఎవరో సామాన్యులు చెప్పిన మాట కాదు, సాక్షాత్తు రిలయన్స్ బాస్ ముఖేష్ అంబానీ గారి స్టేట్మెంట్. నిజంగా ఇండియా అంత స్పీడ్గా గ్రో అవుతుందా? ఆయన నమ్మకానికి కారణాలేంటి? లెట్స్ అనలైజ్. రీసెంట్గా ముంబైలో జరిగిన ఒక ఈవెంట్లో ప్రపంచంలోనే అతిపెద్ద అసెట్ మేనేజర్ బ్లాక్ రాక్ CEO లారీ పింకో ముఖేష్ అంబానీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అంబానీ గారు క్లియర్గా చెప్పారు, భారత ఆర్థిక వృక్షం ఇప్పుడు పండ్లను ఇస్తుంది అని, ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుంది అని, మన దేశానికి డబుల్ డిజిట్ గ్రోత్ సాధించే కెపాసిటీ ఉందని ఆయన బల్లగుద్ది చెప్పారు. చాలా మంది AI వస్తే ఉద్యోగాలు పోతాయేమో అని భయపడుతున్నారు. కానీ అంబానీ గారు మాత్రం AI మనకు మిత్రుడే కానీ శత్రువు కాదు అంటున్నారు. టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం ఎవరికీ తక్కువ కాదని, ప్రపంచంలోనే చీపెస్ట్ 5G మన దగ్గరే ఉందని గుర్తు చేశారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే రాబోయే 20-30 ఏళ్లలో ఇండియాలో $4.5 ట్రిలియన్ పెట్టుబడులకు ఛాన్స్ ఉందట. ఇంకో 10 ఏళ్లలో మనం పెట్రోల్, డీజిల్ కోసం వేరే దేశాల దగ్గర చెయ్యి చాచాల్సిన పని లేదని, 80% ఇంపోర్ట్స్ తగ్గిపోతాయని ఆయన అంటున్నారు. అంటే ఇండియా ఎనర్జీ సెక్టార్లో కింగ్ అవ్వబోతుందన్నమాట. సో ప్రధాని మోదీ పాలసీలు దేశంలో ఉన్న స్టెబిలిటీని దీనికి కారణమని అంబానీ గారు థ్యాంక్స్ చెప్పారు. మొత్తానికి వచ్చేది ఇండియా టైం అని క్లియర్గా అర్థమవుతుంది.